సౌండ్ తగ్గించాలి, సెట్ చేయాలి కొంచెం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గారికి గిఫ్ట్ గా మంగళసూత్రమే తీసుకొస్తే పెళ్లి కుమార్తె గారు మాత్రం పెద్ద చైన్, చేతికి ఉంగరం ఘనంగా తీసుకొచ్చారు. ఈ ఘనమైన ఆభరణముల ద్వారా ప్రేమతో పెళ్లి కుమారునికి అలంకరింపజేస్తా ఉంది. ఘనముగా సంతోషంగా ఈ కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పెళ్లి కుమార్తె గారు శివమణి గారు పెళ్లి కుమారుని గారు గిఫ్ట్ గా తీసుకొచ్చినటువంటి బంగారం దీవించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈలోగా ఉంగరం ధరింప చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చైన్ సిద్ధపరుస్తారు. చైన్ తర్వాత చెప్పమ్మా, వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. సాంగ్ పెట్టలేదండి, కాస్త సాంగ్ పెట్టండి సార్. మేడం మేడం సార్ పట్టుకున్నా సార్ 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 ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ చూసావా, పెళ్లి కుమారుని కూడా వస్తుంది. ఇదే మరి విలువైన దేవుని పంపండి. వంగండి పెళ్లి కుమారుడు గారు, వంగండి చెప్పండి చిన్నగా చిన్నగా తొందరగా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ బంగారపు చైనును అంగీకరించుము. మీరు సౌండ్ పాట పెట్టండి, పాట పెట్టండి. రైట్. ఈ సమయంలో
పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా దండల ద్వారా ఒకరినొకరు అలంకరించుకోబోతున్నారు. సమయంలో ప్రార్థన చేద్దాం. రైట్ మంచిగా కొంచెం స్లోగా పెట్టండి సౌండ్ సిస్టము. వీరి యొక్క వివాహ ప్రేమ గుర్తుగా చక్కని దండలు సిద్ధపరిచారు. ఈ దండలు వాడిపోవచ్చును, కానీ ఈ దండల్లో ఉన్న అలంకరణ, ఈ దండల్లో ఉన్న విలువైనటువంటి ఆకర్షణ వాళ్ళ జీవితకాలంలో వాళ్ళ గుండెల్లో నిలిచే విధంగా దేవుని కృప వీరికి తోడే నడిపించినట్లుగా ఈ కార్యక్రమాన్ని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె స్మైల్స్ ఉండాలి, కెమెరాలకు ఇద్దు చెప్పరా. గమనిస్తున్నారా? ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా దండలు మార్చుకుంటున్నారు. ఎవరికి ఎక్కువగా ప్రేమ ఉంటే వారు మొదలు దండేస్తారు. నేను చెప్పడం మాత్రం వేయొద్దు. ఓకే, 3 లెక్కేస్తాను. 1 2 3. గట్టిగా సపోర్ట్ కొట్టండి. అంటే మేమిద్దరం ఎవరు తక్కువ కాదు. మా ఇద్దరు ప్రేమ ఒకటే, మా ఇద్దరే కనుబంధం ఒకటే, మా ఇద్దరే కాపరేట్ ఒకటే. వెరీ గుడ్. గుంటూరైనా పక్కపక్కైనా విలువైనటువంటి ప్రేమ ఆప్యాయతలు మీరు ఒకరినొకరు కలిగి ఉన్నందుకు సంతోషిస్తా ఉన్నాను. పెళ్లి కుమార్తె మొదటిగా తన ప్రేమను తెలియజేసింది. అలాగే పెళ్లి కుమారుడు తర్వాత తన ప్రేమను తెలియజేస్తా వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆ పెళ్లి కుమారుడు సుగుణాకర, దీనా ఎలిజబెత్ సుగుణాకర వారి ఇరువురు కూడా దయచేసి కావాల్సిందిగా కోరుతున్నాను. హృదయపూర్వకంగా వారు పరిశుద్ధ గ్రంథాలు బహుకరించడానికి వారు సిద్ధపడ్డారు. దేవునికి మాట్లాడుదాక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దయచేసి అసాంగ్స్ కావండి, అసాంగ్ కావండి, కొంచెం అసాంగ్ కావండి. పెళ్లి కుమారుని యొక్క బ్రదర్ అన్నగారు సుగుణాకర్ రావు, వారి ఇరువురు కూడా పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు బైబిల్స్, మంచి విలువైన ఖరీదైన బైబిల్స్ ఇక్కడ తీసుకొచ్చాను. అవి వారికి బహుకరించిన తర్వాత మీ మధ్యలోనికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వస్తారు. అప్పుడు వారిని అక్షంతలతో మీరు దీవించిగా ప్రేమతో తెలియజేస్తారు. ఇద్దరు దగ్గర సైడ్ దగ్గర ఇద్దరు. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని శ్రీని నిర్మించిన నది పవిత్రమైనది గరుడైన దేవుడు ఏర్పరచినది, గరుడైన దేవుడు ఏర్పరచినది. ఒక ఫోటో ఇలా హ్యాండ్ దండ పట్టుకోండి, ఈ హ్యాండ్తో దండ ఇలా పట్టుకోండి. ఓకే, పైన పట్టుకోండి కొంచెం. ఓకే, నైస్. మళ్ళీ అక్షిణ పడుతుంది. ఓకేనా? అన్న తనకు
హ్యాండ్ కలిసి మీ హ్యాండ్ ఫ్రీ కలిసి తర్వాత దిగుతున్నా. ఓకే, స్మైల్తో ఉండండి ఇద్దరు. కొంచెం బయట కొంచెం ముందుగా అన్న చాలు. నచ్చురు ఒకసారి ఇద్దరు. రెడీ, స్మైల్ సార్. వెయిట్ వెయిట్ వెయిట్. స్మైల్ చేయట్లేదు అసలు. ఇద్దరు ఒకసారి చూసుకోరా. ఇద్దరు చూసుకోండి ఒకసారి. ఐ కాంటాక్ట్ చూడండి. బాడీ టచ్ చేద్దు, బాడీ టచ్ చేద్దు, బాడీ టచ్ చేయండి. బాడీ దేవునికి అతి ప్రియముగా మనములతో పొందగా. దేవునికి అతి ప్రియముగా ఫలములతో పొందగా. నీరుగా ఉన్నవారిని గట్టిగా ఎలా చేసినాడు దేవుడు. నీరుగా ఉన్నవారిని గట్టిగా ఎలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, జనుడైన దేవుడు ఏర్పరచినది. జనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా. లైట్ వెల్. రైట్ మంచి. ఈ సమయంలో తగ్గుతారు. అలాగే పెద్ద సామర్థ్య గారు, బలమంది గారు ఎదుగుదలను ఆశీర్వదిస్తున్నాడు. మరి చిన్నపాయి గారికి శరీర బలహీనత రాలేకపోయాడు. మరి వారు లేని వివాహం వరకు ఏం జరగలేదు. ఒకటే జరుగుతుంది. కొంచెం త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పైన నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో గురుగారు ముందుకు రాబోతున్నారు. వారి నక్షత్రంతో దీవించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని దీవెనలు ధారాళములను వీళ్ళపై అనేటువంటి పాట పాడుకుందాం. మీ మధ్యకి వధువులు వస్తూ ఉంటారు కాబట్టి మంచి మనసుతో మీరందరూ కూడా వారిని అక్షింతలు తీసుకుని ఆశీర్వదించవలసినగా ప్రేమపూర్వకంగా దేవుని పేరిట మనం చేయించున్నాం. దేవాలయ దీవెనలు కీర్తన పాడుతూ ఉండగా వధువులు మీ ముందుకు వస్తున్నారు. ఓకేనా? ఇది ఇక్కడ ఈ అడ్రస్ ఇంకా బాగుంటుంది. కొంచెం ఏమనుకోకుండా అక్కడ ఉంది కదా మెట్లు వల్ల మధ్యలో వేయండి. మధ్యలో అవకాశం లేదు. సరే అయితే ఇద్దరు చేయగొట్టుకోండి, చేతులు పట్టుకోండి. ఇప్పుడు దేవాన్ని దీవెనలు కీర్తన పాడుతూ ఉండగా వధువులు మీ ఎదుకు వస్తున్నారు. వారిని అక్షింతలతో వారి ఎద్దకు వచ్చి మీరు వారిని దీవించవలసిందిగా కోరుతున్నారు. దేవరణి దీవెనలు తారములను వీరలపై సాగుత వేగ దిగనిండు
త్వరగా వచ్చి ఇదే రాస్తాడు. చక్కగా తర్వాత మీరు ఫోటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సాధురగా చేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక బంధముచే పాడును దాటున బాధుక దేవరని దీవెనలో ధారాళముగను దీయలపై పాడుగా వేగ పెరిగనిమ్మౌ పావన యేసుని ద్వారకము. తండ్రిగా సంతానము